ఈ దినాన మీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. మేమందరం కూడా శ్రద్ధగా మీ మాటలను ఆలకించి అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి దేవా అనేకులకు మీ మాటలను వివరించటానికి దేవా, దేవుడు లేడన్న వారికి నైనా మీ యొక్క జ్ఞాన సంగతులను తెలియజేయటానికి మమ్మల్ని అందరినీ కూడా నిలువబెట్టుమని వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయాన ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరం కూడా విశ్వ ఆవిర్భావం అన్నటువంటి పాఠాన్ని నేర్చుకోవడం మనకందరికి కూడా చాలా అవసరం. ప్రియులారా, ఎందుకు అవసరం అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలోని మాటలను చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక మతానికి సంబంధించినటువంటి మాటలుగా చిత్రీకరిస్తూ బైబిల్ కేవలం క్రైస్తవులకు సంబంధించినటువంటి మత పుస్తకం అని పలకడం మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో నిజంగా ఒక మతానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటే ఆ మాట అంటే సరిపోతుంది. కానీ ప్రియులారా, ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ గ్రంథంలో అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలు దేవుడు రాయించాడు. ఈరోజు శాస్త్రం ఏదైతే సైన్స్ అని పేరు పెట్టుకొని మేమే కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నాం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారో, ప్రియులారా, వాళ్ళు కనుక్కుంటున్న ప్రతి దానికి మూలం బైబిల్లో ఉంది. ప్రతిదీ కూడా బైబిల్ నుంచే, బైబిల్లో ఉన్నదే వారు ప్రయోగాలు చేసి పరిశోధన చేసి కనుక్కుంటున్నారు తప్ప, ప్రియులారా, బైబిల్లో లేని వాటిని కొత్తగా కనుగొనడం అన్నది ఏదీ లేదు. అంటే బైబిల్ సైన్స్ కంటే, శాస్త్రం కంటే ముందుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. శాస్త్రం కంటే ముందంజలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా కొన్ని విషయాలను మనం గమనిస్తే శాస్త్రం తెలుసుకోలేని విషయాలను, శాస్త్రం ఆగిపోయిన విషయాలను బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, నిజంగా అంత మహాజ్ఞానం బైబిల్లో ఉంది. అందుకే పెద్దయిన జయశాలి గారు బైబిల్ గురించి చెబుతున్నప్పుడు ఆయన అనే మాట ఏంటంటే, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని ఆయన చెప్తూ ఉంటాడు. నిజమే ప్రియులారా, అన్ని శాస్త్రాలు ఈరోజు భూమి మీద మనం చదువుకుంటున్న ఏ శాస్త్రమైనా ప్రియులారా అది బైబిల్లో ఉన్నది, బైబిల్లోనే వాటి మూలాలు ఉన్నాయి అని మనం గ్రహించాలి. ఇక మన పాఠంలోనికి వస్తే ప్రియులారా, విశ్వ ఆవిర్భావం ఎలా కలిగింది, ఎలా ఈ సృష్టి కలిగింది అని మనం గమనిస్తే మనకందరికీ బాగా తెలుసు. ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. మనం చదువుకున్న పుస్తకాల్లో శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటి అని అంటే, ఏమో మీకు అందరికీ తెలుసు, ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ పేరు పెట్టేశారు శాస్త్రవేత్తలు. ఎలా కలిగిందన్న దానికి ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం మహా విస్ఫోటనం జరిగింది. అప్పుడు ఈ సృష్టి పుట్టింది. దానికే బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. ప్రియులారా, నిజంగా ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే సైన్స్ అన్నది ఏదైనా ఒక వస్తువును కనుగొంటున్నామంటే ప్రధానంగా 3 ప్రశ్నలు, మనం ఎవరైనా సరే 3 ప్రశ్నలు వేసుకుంటారు.
ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎందుకు అనే ప్రశ్న. ఒక వస్తువు కలిగిందంటే ఎందుకు ఆ వస్తువు కలిగింది అని, ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది అని ఈ ప్రశ్నలు వేసుకుంటాం. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు విశ్వం ఎలా కలిగింది అనే ప్రశ్న మాత్రమే వేసుకొని సమాధానం కనుక్కున్నారు, పెద్ద శబ్దం వలన కలిగిందని. కానీ అదే శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఈ విశ్వం శబ్దం వలన కలిగింది అని అంటున్నారు. చూడండి, ఆ విశ్వం ఎందుకు కలిగింది అని ఏమైనా మనం చదువుకున్న పాఠాల్లో ఏమన్నా చెప్పారా? మనం చదువుకున్న టెక్స్ట్ బుక్లో ఎలా కనుగొన్నారు అని అంటే ఒక సమాధానం చెప్పారు. ఎందుకు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు అని అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం కలిగింది అని ఒక ఉజ్జాయింపుగా, దాదాపుగా అన్నట్టుగా 1500 కోట్ల సంవత్సరాల క్రితం కలిగింది అని అంటున్నారు. మరి ఎందుకు కలిగింది అన్నటువంటి ప్రశ్న పక్కకు పెట్టేశారు. ప్రియులారా, ఈరోజు ఏదైనా సరే మనం ఒక వస్తువుని తీసుకుంటున్నామంటే, ఒక వస్తువు మనం తీసుకుంటున్నామంటే ఆ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి తీసుకుంటాం. ఉదాహరణకు మొబైల్ వలన మనకు ఉపయోగం ఉందని తీసుకుంటామా, ఏ ఉపయోగం లేకపోయినా తీసుకుంటామా? ప్రియులారా, అది ఏ వస్తువు అయినా సరే మనం తీసుకుంటున్నామంటే దాని వలన ఫలాని ఉపయోగం ఉంది మనకు అని తెలుసుకొనే తీసుకుంటాం. అలాగే ఈ సృష్టి కూడా కలిగిందంటే ఎందుకు కలిగిందో కూడా కనుగొనాలి శాస్త్రవేత్తలు. కానీ ప్రియులారా, శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని పక్కకు పెట్టేశారు. ఎలా కలిగింది అని మాత్రం చెబుతున్న మాట ఏంటంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్నారు. ప్రియులారా, నిజంగా మనం కనుక ఆలోచన చేస్తే శబ్దం, ఒక పెద్ద శబ్దం కలిగింది అని అంటున్నారు. దాంతోపాటు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రేలుడు సంభవించింది అని అంటున్నారు. ప్రేలుడు, విస్ఫోటనం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఈ ప్రాంతంలోనే ఒక ప్రేలుడు సంభవించింది అనుకోండి, ఇక్కడే ఒక ప్రేలుడు సంభవించింది అనుకోండి, ఈ గోడలు ఇవన్నీ ఏమైపోతాయి? బాంబు కానీ ఏదైనా పేలింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా చల్లా చెదురైపోతాం. అన్నీ కూడా, గోడలన్నీ కూడా పైరిపోతాయి. అంటే ఒక ప్రేలుడు సంభవిస్తే అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ శాస్త్రవేత్తలు చెప్పే ఒక వింత స్టోరీ ఏంటంటే ప్రేలుడు సంభవించడం వలన విశ్వం పుట్టింది అని అంటారు. ఏదైనా ఉన్న వస్తువు నాశనం అయిపోయి అంత కూడా చల్లా చెదురైపోతుంది. కానీ అలా ప్రేలుడు సంభవించడం వల్లనే, విస్ఫోటనం కలగడం వల్లనే విశ్వం పుట్టింది అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇంతకు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే శబ్దం వల్లనే పుట్టింది. దేవుడు చెప్తున్న మాటలు మనం గమనిస్తే ప్రియులారా, 3 ప్రశ్నలకు దేవుడు సమాధానాలు చెప్పాడు. 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఇలా ఏ ప్రశ్నకైనా సరే దేవుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రియులారా, ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు, ఒక వస్తువును మనం కొనుక్కున్నాం అనుకోండి, టీవీ కొనుక్కున్నాం అనుకోండి, టీవీతో పాటు మనకు ఒక బుక్ ఇస్తాడు, మాన్యువల్ బుక్ ఇస్తాడు. అందులో అది ఎలా తయారైంది, ఏ మెటీరియల్ వాడినాడు, ఎప్పుడు కనుగొన్నారు, ఎంత టైం పట్టింది కనుగొనడానికి, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే మనకు ఉపయోగపడుతుందన్న అన్ని విషయాలు అందులో మనకు కనబడతాయి. అంటే ఒక వస్తువు తయారు చేశాడంటే ఆ తయారు చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక మాన్యువల్ ఇస్తాడు మనకు, దాన్ని ఎలా తయారు చేశాడు, ఎలా వాడాలని. ప్రియులారా, అలాగే ఈ సృష్టిని దేవుడు చేశాడు కాబట్టి ఆయనే మనకేమిచ్చాడో తెలుసా? మాన్యువల్ ఇచ్చాడు. ఏంటి ఆ మాన్యువల్ అంటే అదే బైబిల్ గ్రంథం. 66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంథం. ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ గ్రంథమే మాన్యువల్, దేవుని మాన్యువల్.
ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ప్రయోగ దీపిక, కరదీపిక. ఇందులో అన్ని విషయాలు రాయబడ్డాయి ప్రియులరా. ఎందుకోసం తయారు చేశాడో, ఆ తర్వాత ఏం చేయబోతాడో అన్నీ కూడా రాయబడ్డాయి. ఎలా తయారు చేశాడో అన్నీ కూడా రాయబడ్డాయి ప్రియులరా. దేవుడు నిర్మించినటువంటి, దేవుడు సృష్టికర్తగా ఉన్నటువంటి ఈ విశ్వానికి ప్రియులరా ఆయనే అన్నీ చెప్పగలడు. ఆయనే అన్నీ చెప్పగలడు, శాస్త్రవేత్త చెప్పలేడు. ఎలా వచ్చిందంటే దానంతకు అదే వచ్చింది అంటాడు. దానంతకు అదే వచ్చింది. విస్ఫోటనం వలన ఎలా వచ్చింది అని అంటే ఏమో దానంతకు అదే వచ్చేసింది అంటే, దానంతకు అదే వచ్చేసింది అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఆ పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా బట్టి కొట్టేసి చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఎలా వచ్చింది అని అంటే ప్రియులరా, దానంతకు అదే రావడం ఏంటి అసలు? ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే దాన్ని తయారు చేసిన వాడు ఉంటేనే అది వస్తుంది ప్రియులరా. ఒక రేడియో కానీ, ఒక టీవీ కానీ, ఒక మొబైల్ కానీ, ఈ మౌత్ పీస్ కానీ, ఒక నోట్బుక్ కానీ, దాన్ని తయారు చేసేవాడు ఉంటేనే వస్తుంది తప్ప దానంతా కదా వచ్చిందని అంటే నమ్ముతామా? నమ్మం ప్రియులరా. కానీ ఈ ప్రకృతి ఎలా కలిగింది అని అంటే ప్రియులరా, శబ్దం వలన కలిగింది. అయితే అది ఎలా వచ్చింది? ఆ శబ్దాన్ని ఎవరన్నా కలిగించారా అని అంటే దానంతకదే శబ్దం వచ్చేసింది ప్రియులరా. ఒక బస్సు నడవాలంటే డ్రైవర్ ఉండాలి. ఒక విమానం గాలిలో ఎగరాలంటే పైలట్ ఉండాలి. ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేయాలంటే దాన్ని నడిపించే నావికుడు ఉండాలి, కెప్టెన్ ఉండాలి. వీళ్ళు ఎవరు లేకుండా దానంతకదే తిరుగుతుందా? ఈ వాహనాలు అంటే తిరగవు. అవి ఎలా తిరగవో ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించి ఈ ప్రకృతిని లేదా ఈ భూమిని దేవుడు తిప్పుతూ ఉన్నాడు కనుకనే ఈ విశ్వం అంతా కూడా, ఈ భూమి, ఈ గ్రహాలు, ఈ సూర్య కుటుంబాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. దాన్ని తిప్పేవాడే దేవుడు ప్రియులరా. అంటే నడిపించేవారు లేకపోతే ఎలా వాహనాలు నడవలేదో అలాగే ఈ విశ్వం కూడా నడిపించే సృష్టికర్త లేకుండా ఈ విశ్వం కూడా తిరగలేదు. కాబట్టి ప్రియులరా, ఈ విశ్వం వెనక దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ మాటలు ఇప్పుడు మనం గమనిస్తే అసలు మనుషులకు లేదా క్రైస్తవులమైన మనకు కూడా ప్రియులరా, దేవుని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని గురించి మనకు తెలిసింది ఎంత అంటే చాలా కొంచెం అట. దేవుని గురించి తెలిసింది చాలా కొంచెం అట మనకు. యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడుతుంటున్నాడు చూడండి ఒకసారి. 26వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే ఒక మంచి మాట మనకు కనబడుతుంది చూడండి. 26:14 ఆయనను గూర్చి 14 స్టార్ట్ ఆరంభం నుంచి చదువుతున్నా. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ప్రియులరా, మాట చూడండి, ఏమంటున్నాడు చూడండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. ప్రియులరా, దేవుని గురించి మనకు తెలిసింది ఎంత అనంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు మిక్కిలి మెల్లనైనా అంటే మర్మరింగ్ అంటాం చూడండి, విస్పరింగ్ అంటుంటాం చూడండి. మెల్లగా, మిక్కిలి మెల్లగా అంటే చాలా చిన్నగా, అర్థం కాని విధంగా మనం మాట్లాడుకుంటున్నాం, గుసగుసలాడడం. అంత మెల్లనైన శబ్దం అంతనే మనకు తెలిసింది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. ప్రియులారా, దేవుడి గురించి తెలిసింది చాలా కొంచెం మనకు. అంతేకాకుండా ఏమంటున్నాడు అక్కడ కింద అంటే, గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడేవాడు. అంటే గర్జనలు చేసే మహాబలం, ఆయన మహాబలం, ఆయన గురించి, ఆయన బలం గురించి మనకి ఇంకా తెలుపగలవాడెవడు లేడు అని అంటున్నాడు.
కానీ తెలిసింది మాత్రం చాలా కొంచెం గుసగుస శబ్దం, మెల్లమైన గుసగుస శబ్దం మాత్రమే తెలుసు అని అంటున్నాను. అంటే దేవుడి గురించే మనకు తెలిసింది చాలా కొంచెం అయితే ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతి గురించి శాస్త్రవేత్తలు అయినటువంటి వీరు ఎంత కనుక్కున్నారనంటే, శాస్త్రవేత్తలకు ఈ ప్రకృతి గురించి తెలిసింది ఎంత అనంటే 10% అంట. 10%. మిగిలినది తెలది ఎంత అనంటే 90%. దానికే డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. అంటే ఈ ప్రకృతి గురించే శాస్త్రవేత్తలకు తెలిసింది ఎంత అనంటే 10%. ఈ ప్రకృతి గురించే 10% తెలుసుకుంటే ఇక దేవుడి గురించి వీళ్ళకి ఏమర్థమవుతుంది? కనపడుతున్నటువంటి దీన్ని చూసే కొంచెం 10% తెలుసుకున్నారు. కనబడని దేవుడు మొత్తం 3 లోకాలను ఏలుతున్నటువంటి దేవుని గురించి ఏం తెలుసుకుంటారు వీళ్ళు? తెలుసుకోలేరు ప్రియులారా. అందుకే వారికి తెలియజేయటానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైతే దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడో, దేవుడు లేడని తప్పుగా మాట్లాడుతున్నారో, అలాంటి వారికి దేవుడు ఉన్నాడని తెలియజేయడానికి, ఈ సృష్టి ఆయన ద్వారా కలిగింది అని చెప్పడానికి మనల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. అల్పులమైన చాలా చాలా చిన్న వాళ్ళమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ప్రియులారా. దేవుడు లేడని పలుకుతున్నటువంటి శాస్త్రవేత్తల గురించి దేవుడు చెప్పిన ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయాన్ని తెరిచి 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే వీళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట మనకు కనబడుతుంది. చూడండి, 4వ వచనాన్ని చదువుకుందాం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయను కొందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ప్రియులారా, వీళ్ళు మాట్లాడే మాటలు మనకు తెలుసు కదా. శాస్త్రవేత్తలు ఏం చెప్తారు వీళ్ళు అంటే, దేవుడు లేడు. దేవుడు అనే పదమే ఒక మూఢనమ్మకం. దేవుడే లేడు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడో మనం గమనిస్తే దుష్టులు అంటున్నాడు ప్రియులారా. వాళ్ళను దుష్టులు అని అంటున్నాడు. ఎవరు దుష్టులు అని అంటే, వీరందరికీ తండ్రి ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు దుష్టుడు. అపవాది సంబంధులు వీళ్ళందరూ కూడా. దేవుడు లేడని అంటున్నారంటే వాళ్ళు అపవాది సంబంధులు, దుష్టులు. వాళ్ళు దుష్టుడైన దుష్ట సంతానం, దుష్టుడైన వారి సంతానమే దేవుడు లేడని చెప్పేవాళ్ళు ప్రియులారా. దేవుడు లేడు, యెహోవా విచారణ చేయడని పొగరెక్కి మాట్లాడుకుంటున్నారు అని మనం చూస్తున్నాం ప్రియులారా. నిజంగా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ ప్రకృతి ఎలా కలిగింది అని అంటే, ఒకసారి మనకు బాగా పరిచయమైన మాట, ఒక మాట చదువుకున్నాం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. ఆ వచన భాగంలో దేవుడు చెప్తున్నటువంటి ఆ మాట చదువుకున్నాం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. 3వ వచనాన్ని చదువుకున్నాం. ఈ సృష్టి ఎలా కలిగిందో దేవుడు రాయించిన మాట. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకు బాగా పరిచయమైనదే. ఎందుకంటే ఈ అంశం గురించి పాటల్లో కూడా చాలాసార్లు మనం ఈ వచనాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం వలన ఏం కలిగిందట? ప్రపంచములు నిర్మాణమైనవి. ఈ ప్రపంచం, ఈ లోకాలన్నీ కూడా ఎలా కలిగాయి అంటే దేవుని వాక్యం వలన కలిగింది. ఏం చెప్తుంది వాక్యం? దేవుడు రాయించిన మాట. ఈ ప్రకృతి ఎలా కలిగింది అంటే, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదని. ప్రియులారా, ఈరోజు ఈ సృష్టి అంతా కూడా ఎలా కలిగింది అని అంటే దేవుని వాక్యం వలన కలిగింది. ఆ వాక్యం
ఆ వాక్యం పలుకుతూ ఉన్నప్పుడు, దేవుడు ఈ వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్ద శబ్దాలు కలిగాయి. ఎంత పెద్ద శబ్దాలు కలిగాయి? శాస్త్రవేత్తలు అనుకున్నట్టుగా పెద్ద శబ్దం కలిగింది అని అంటున్నాడు కదా. ఆ శబ్దం ఎలా కలిగింది అసలు? ఇంతకు శబ్దాలు అలా కలుగుతాయా అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఇంతవరకు మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట విన్నాం. గర్జన చేయు ఆయన మహాబలం గురించి తెలపగలవాడెవడు అంటే, ఆయన మాట్లాడితే ఎంత పెద్ద శబ్దం వస్తుందో. ఇప్పుడు ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం వినపడిందంట. ఆ శబ్దాన్ని చూసి ఏమనుకున్నారో యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకున్నాను, చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకున్నాను, చూడండి. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడినది. ప్రియులారా, బాగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు కాలంలోనే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ నామాన్ని మహిమపరచుమని. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందని, నేను మహిమపరిచితిని, మరలా దాన్ని నేను మహిమపరుస్తాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వినపడితే, యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారట? ఆ శబ్దాన్ని చూసి ఏమనుకున్నారట? చూడండి 29వ వచనంలో, కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనేది. ఉరుమొచ్చిందేమో అనుకున్నారట కొంతమంది దేవదూత మాట్లాడిన అని అనుకున్నారట. అంటే యేసుక్రీస్తు కాలంలోనే ఒక శబ్దం ఆకాశం నుండి మాట్లాడితే, యేసు ప్రభువుతో మాట్లాడితే ఏమని అర్థమైంది కొంతమందికి అంటే, ఉరుము వచ్చింది. ఉరుము అంటే ఉరుము లాంటి శబ్దం వచ్చిందని అనుకుంటున్నారు. కొంతమంది దేవదూత మాట్లాడింది అని అనుకుంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు కాలంలోనే ఆయన స్వరం, పరలోకం నుండి స్వరం వినపడితేనే అది ఒక ఉరుములాగా కనబడితే, అసలు లోకాలే పుట్టక ముందు, మానవుడే పుట్టక ముందు, ఇంకా ఏమీ కలగక ముందు దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను కలుగునుగాక అని పలుకుతున్నప్పుడు, ప్రియులారా, ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుంది మనం ఆలోచన చేస్తే. చాలా పెద్ద శబ్దం. ఆయన మాట్లాడుతుంటే చాలా పెద్ద శబ్దం వచ్చింటుంది. అందుకే ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట చూడండి, 40వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన శబ్దం ఎలాంటిదో, ఆయన స్వరం ఎలా ఉంటుందో, పరలోకం నుండి వచ్చే ఆ స్వరం గురించి మాట్లాడుతూ యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, చూడండి. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి మాట చూడండి. ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ప్రియులారా, మాట మనం గమనిస్తే, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా అంటే, దేవుని మాట స్వరం ఎలా ఉంటుంది అని అంటే, ప్రియులారా, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఉరుము ధ్వని వంటి స్వరంతో అంటే దేవుని స్వరం, ఆ పరలోకం నుండి వచ్చే స్వరం ఎలాంటి ఉంటుంది? ఏమన్నా అక్కడ నుంచి ఒక స్వరం వినబడితే అంటే, ఉరుము ధ్వని వంటి స్వరం అంటున్నాడు. అంటే ఉరుము స్వరం కాదు, మళ్ళీ ఉరుము లాంటి స్వరం కాదు, ఉరుమే అయిన స్వరం కాదు. బాగా గమనించాలి. ఉరుము వచ్చిందంటే అది దేవుని స్వరం కాదు. అలాంటి స్వరం, ఉరుము ధ్వని వంటి స్వరంతో ఆయన మాట్లాడతాడంట. మామూలుగా ఉరుము వస్తేనే మనకేం కలుగుతుంది అని అంటే, చాలా మంది చనిపోతారు ఉరుము వచ్చినప్పుడు.
ఆ శబ్దానికే ఉరిమేసరికి చాలా మంది అక్కడక్కడ చనిపోతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు మన ఇళ్ళలో ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా పాడైపోతాయి. ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంటాయి ఆ ఉరుము వచ్చిందంటే. కానీ దేవుని స్వరం, దేవుడు ఉరుము లాంటి ఆయన స్వరంతో మాట్లాడితే ఏం కలిగాయి అంటే ఈ సృష్టి కలిగింది, ఈ విశ్వం కలిగింది అని మనం గమనించాలి. ప్రియులారా, ఆయన స్వరం అంత గొప్పగా, ఆయన మాటలు, ఆయన మాటల యొక్క స్వరం అంత ఉరుము లాంటి స్వరంతో ఉంటుంది అని అంటే ప్రియమైన వారులారా, నిజంగా ఆ రోజు సృష్టి కలిగించేటప్పుడు కూడా ఇలాంటి గొప్ప స్వరంతోనే దేవుడు కలుగును గాక అని పలికాడు. ఈ సృష్టి అంతా కూడా కలిగి ఒక్కొక్కటి అన్ని కూడా దేవుడు ఆయన మన కోసం ఏదైతే అవసరమో అన్ని కూడా కలిగించాడు. ఈ ప్రకృతిలో మనకు అవసరమైన ఆహార పదార్థాలు, మొక్కలన్నిటిని కూడా, మనం తినే ప్రతి పదార్థాన్ని ఈ ప్రకృతిలో పెట్టాడు. ప్రియులారా, ఈ ప్రకృతిలో అన్ని కూడా పెట్టి ఎందుకోసం పెట్టాడనంటే ఇవి చూడగానే ఈ ప్రకృతిని చూడగానే మనుషులం, ఆయన పిల్లలమైన మనం, ఆహా దేవుడు ఎంత ఆశ్చర్యంగా ఈ ప్రకృతిని కలిగించాడు నా కోసం అని అనుకుంటామని చెప్పి దేవుడు కలిగించాడట. సృష్టింపబడిన వస్తువులను చూసి, ఓహో దేవుడు నా కోసం ఈ ప్రకృతి ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఆశ్చర్యంగా అన్ని కూడా కలిగించాడే అని ఆ ప్రకృతిని చూసి దేవుని గుర్తు చేసుకుంటామని దేవుడు మనకు ఈ ప్రకృతిని తయారు చేసి పెట్టాడు. ఎన్ని రకాల ఆహార పదార్థాలు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకరకాల వస్తువులు ఈ ప్రకృతిలో పెట్టాడో ఇవన్నీ తలుసుకుంటే ప్రియులారా, మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడు గుర్తు రావాలి. చూడగానే దేవుడు గుర్తు రావాలి. కానీ మనకెవరు గుర్తొచ్చారు? శాస్త్రవేత్తలకు ఎవరు గుర్తొచ్చాడంటే ప్రేరుడు గుర్తొచ్చింది. ఈ ప్రకృతిని చూడగానే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అని గుర్తొచ్చిందట వాళ్ళు. ప్రియులారా, ఒక పెద్ద శబ్దం వలన దేవుడు పుట్టించాడు. ఎందుకోసం పుట్టించాడంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలని మనల్ని పుట్టించాడు. ఈ ప్రకృతి మన కోసం కలిగించాడు. ఈ ప్రకృతిని చూడగానే దేవుడు ఉన్నాడు, దేవుడే కలిగించాడు, అందుకోసం ఈ ప్రకృతిని కలగజేశాడు. కానీ మనిషి ఆ విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు కలగజేశాడన్న విషయాన్ని తెలుసుకోలేక తేరగా ఈ ప్రకృతిని అంతా కూడా అనుభవిస్తున్నాడు. ఏదైనా సరే ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటినీ కూడా ప్రియులారా, మనిషి ఎంత హ్యాపీగా భక్షిస్తూ ఉన్నాడో, భుజిస్తూ ఉన్నాడో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ తింటున్న ప్రతి ఆహార పదార్థాన్ని, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని చూసినప్పుడు ప్రియులారా, ఇంత మంచి ఈ పదార్థాన్ని ఈ సృష్టిలో దేవుడు నా కోసమే పెట్టాడు కదా, ఇంతకెవరైనా ఆయన కోసం నేనేం చేయాలి అని ప్రశ్నించుకునే వాళ్ళు ఎవరు కనబడటం లేదట. ప్రియులారా, ఆనాడు ఈ ప్రకృతిని తయారు చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుచుండెను అని మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రియులారా, ఈ మనిషి కోసం దేవుడు తయారు చేస్తున్నప్పుడు దేవదూతలట సంతోషంతో జయధ్వనులు చేశారట. మనకందరికీ తెలిసిన మాట యోబు గ్రంథం 38:7 మనం గమనిస్తే ప్రియులకు అక్కడ కనపడే మాట ఏంటంటే, యోబు గ్రంథం 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ప్రియులారా, ఆ మాట చూడండి. మనం పుడుతున్నామని, మనం ఈ లోకంలోనికి రాబోతున్నామని చెప్పి ఎవరెవరట? దేవదూతలు, ఉదయ నక్షత్రములు, దేవదూతలు, పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపంలో ఆయన ఉన్నాడు. జ్ఞానమైనటువంటి ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. అప్పుడు ఈ ప్రకృతి తయారు చేసేటప్పుడు జ్ఞానమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనకు కనపడుతుంది 8వ అధ్యాయంలో. ఇంతమంది తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, దేవదూతలు, వీళ్ళందరూ కూడా ఎందుకు జయధ్వనులు చేస్తున్నారు?
ఎందుకు పాటలు పాడుతూ సంతోషంతో ఉన్నారు అని అంటే, ప్రియులారా, దేవుని స్వరూపంలో చేయబడిన మానవులమైన మనం ఈ ప్రకృతిలోనికి రాబోతున్నాం. అందుకోసమే ఈ ప్రకృతిని తయారు చేయడానికి మూలరాతిని వేస్తున్నాం అని చెప్పి సంతోషంతో గంతులు వేసి పాటలు పాడుతున్నారు. అంటే మనం ఎంత గొప్పవారమో ఆలోచన చేయాలి. మనిషికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మామూలుగా జనరల్గా మనం లోకల్లో చూస్తుంటాం కదండి, ఒక ముఖ్యమంత్రి లేకుంటే ఒక మంత్రి లేకుంటే ప్రధానమంత్రి వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు వస్తున్నారంటే ఒక పని ప్రారంభించడానికి, ఒక ప్రాజెక్టు కోసం మూలరాయిని వేయడానికో వస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు రావడానికంటే ముందు అన్ని సిద్ధం చేసి, అక్కడ అంతా కూడా సిద్ధం చేసి, పాటలు పాడుతూ అందరినీ గ్యాదర్ చేసి, జనాభానంతా కూడా గ్యాదర్ చేసి, అక్కడ ఒక పెద్ద పండుగలాగా డప్పులు కొట్టేవాళ్ళు డప్పులు కొడుతూ, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ, సంతోషంతో నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేస్తూ అన్ని చేసిన తర్వాత ఎవరు వస్తారు తెలుసా? చీఫ్ గెస్ట్ వస్తారు. చీఫ్ గెస్ట్ వస్తే అప్పుడు మరలా శబ్దాలతో ఆయన తీసుకొని ఆ సభ మీదకి వస్తారు. అంటే ప్రియులారా, ఒక ప్రధానమంత్రికో ఒక ముఖ్యమంత్రికో జరిగే ఆ సన్నివేశం, ఆ కార్యక్రమం అంతా కూడా ఈ భూమి మీదకి రాబోతున్న మన కోసం ఆనాడు దేవుడు చేయించాడు అని అంటే, ప్రియులారా, మనం దేవునికి ఎంతో ముఖ్యం. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనం దేవుని స్వరూపాలం అని చెప్పి ఇంత గొప్ప ప్రకృతిని కలిగించాడు. ఇలా వచ్చిన మనం ప్రియులారా, ఈ ప్రకృతిని చూసి, ఆహా, తండ్రి అయిన దేవుడు ఎంత చక్కగా నా కోసం ఈ ప్రకృతిని చేశాడు అని ఆలోచించకపోవడం వలన తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. ఆయనకు దుఃఖం మిగిలింది. శాస్త్రవేత్తలు మహాజ్ఞానం మేము తెలుసుకున్నాం, మేమే జ్ఞానవంతులం అనుకొని వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోలేక దేవుడు లేదని పలుకుతూ ఉంటే దుష్టులు అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం అందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రకృతి ఎందుకు కలిగింది అని అంటే మన కోసమే. మనమే ఈ భూమిని నిండించి ఇందులో మనం నివసించి దేవుడి కోసం బ్రతికి మరలా దేవుడి దగ్గరకు చేరాలనే ఉద్దేశంతో దేవుడు కలిగించాడు. అలా కలిగించే క్రమంలోనే ఆయన మాట ద్వారా కలిగే ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారే వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్న ఆయనే మరలా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అంటే ప్రియులరా, వాక్యముగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని, అదృశ్యముగా ఉన్న ఆయన దృశ్య రూపముగా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే కనబడని రూపంలో ఉన్నది కనబడే రూపంలోనికి వస్తుందా అని అంటే వస్తుంది. ఎందుకు, ఎలా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అందరం కూడా ఆలోచన చేస్తే, హైడ్రోజన్ అనేటువంటి ఒక మూలకాన్ని ఎవరు కనుక్కున్నారు అని అంటే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నారు. హెన్రీ క్యావెండిష్ అనే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడు హైడ్రోజన్ అనేటువంటి మూలకాన్ని. ఇప్పుడు హైడ్రోజన్ ఆయన దాదాపు 1700 సంవత్సరాల క్రితం కనుగొన్నాడు. ఆయన కనుగొనక ముందుకు హైడ్రోజన్ ఉందా లేదా? ఉంది కదా. కనబడలేదు అంతే తప్ప ఉంది ప్రకృతిలో. ఆక్సిజన్ కూడా జోసెఫ్ ప్రిస్ట్లీ అని ఆయన కనుక్కున్నాడు. ఆయన కనుగొన్న తర్వాత కొత్తగా వచ్చిందా లేకుంటే అంతకు ముందే ఉందా? ప్రకృతిలో ఉంది. ఆల్రెడీ ప్రకృతిలో ఉంది ఆక్సిజన్ లేకపోతే మనం ఎవరో బ్రతకం. ఉన్నదాన్ని కనుగొని ఏం చేశారంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అంతే. అంటే పేర్లు పెట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? మనిషి పేరు కోసం మనిషి ఏం చేస్తున్నాడు అంటే దేవుని పక్కకు పెట్టేస్తున్నాడు. అంటే లేనిది కనబడనిది కనబడే విధంగా వస్తేనే మనిషి నమ్ముతున్నాడు. అంతవరకు లేదనుకుంటున్నాడు ప్రియులారా. అలాగే ఇంతవరకు మనం హెబ్రీ పత్రికలో 11:3లో చదువుకున్న ఒక మాట ఏంటంటే, ఆ మాట తర్వాత ఉన్నటువంటి ఒక మాట చూడండి. తర్వాత మాట దృశ్యమైనది, ఆ మాట చూడండి, కింద మాట చదవండి. అందుచేత దృశ్యమైనవన్నీ కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఆ మాటకి మనం జాగ్రత్తగా గమనిస్తే దృశ్యమైనవన్నీ కూడా అంటే మన కంటికి కనబడుతున్నాయి చూడండి. ఈ కంటికి కనబడేటివి కనబడని పదార్థముల చేత తయారు చేయబడ్డాయట.
కనబడని పదార్థముల చేత, కనబడని వాడి చేత తయారు చేయబడ్డాయట. అంటే ప్రియులరా, దేవుని స్వరం కనబడలేదు, కనబడనంత మాత్రాన లేదని కాదు. ఆయన స్వరం కనబడలేదు, కనబడని ఆయన స్వరం చేత ఈ ప్రకృతి అంతా కలిగింది. ప్రియులరా, కనబడని అదృశ్యమైన వాటి చేత దృశ్యమైనవి వచ్చాయి, అదృశ్యంగా ఉన్న వాటి చేత దృశ్యమైనవి వచ్చాయి. అదృశ్యంగా ఉందని చెప్పి లేదని అనుకోవడానికి వీల్లేదు. కనబడకుండా ఉంది. గాలి మనకు కనబడదు ప్రియులరా, గాలి కనబడినంత మాత్రాన గాలి లేదు అని చెప్పడానికి వీల్లేదు. అలాగే తండ్రి అయిన దేవుడు కనబడలేదనంత మాత్రాన దేవుడు లేడు అని చెప్తే అది మన మూర్ఖత్వం అవుతుంది, దుష్టత్వం అవుతుంది ప్రియులరా. కాబట్టి దేవుడే ఈ ప్రకృతిని కలిగించాడు, ఆయన మాట ద్వారా కలిగించాడు. ఆయన మాట అంటే, ఆయన వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు, జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. క్రీస్తు అనే జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని దేవుని తెలుసుకుంటారు. ఈ ప్రకృతి వెనక దేవుని హస్తం ఉంది అని తెలుసుకుంటారు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనకు రెండు సమాధానాలు వచ్చాయి. ఒకటి, ఎవరు కలిగించారంటే దేవుడే కలిగించాడు, ఆయన నోటి మాట ద్వారానే కలిగించాడు అని మనకు అర్థమైపోయింది. ఎందుకు కలిగించాడంటే మన కోసమే. మనం ఈ సృష్టిని చూసి, ఈ ప్రకృతిని చూసి దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆ దేవుని కోసం బ్రతకాలి. అది ఎందుకు కలిగింది అంటే ప్రియులరా, ఇక మూడో ప్రశ్న ఏంటంటే ఈ సృష్టిని తర్వాత ఏం చేయబోతాడు, ఈ సృష్టిని తర్వాత ఏం చేయబోతాడు అని అంటే ప్రియులరా, శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. ఎలా నాశనం అయిపోతుంది అని అంటే కొన్ని కారణాలు చెప్తున్నారు. మనిషి వలన కలిగే కాలుష్యం వలన ఈ ప్రకృతి నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. మనిషి వలన కలిగించే ప్రకృతి వలన ఈ సముద్రాలన్నీ కూడా, సముద్ర మట్టాలు పెరిగి, మంచు రూపంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా పెరిగి, సముద్ర మట్టం పెరిగి ఆ నీళ్ల ద్వారానే ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ కాలుష్యం వలన ఇదంతా జరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మరలా ఈ ప్రకృతిని నేను గాలి, ఈ నీరు చేత నాశనం చేయను. జలప్రలయాన్ని రప్పించినప్పుడు, నోవు కాలంలో ఒకసారి జలప్రలయాన్ని రప్పించాను, మరలా ఇప్పుడు నేను అలా చేయను. ఇప్పుడు ఎలా చేస్తాను అని అంటే ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అగ్ని చేత నాశనం చేస్తాడట. ఈ ప్రకృతిని అగ్ని చేత నాశనం కాబోతుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు జరిగే పని ఏంటంటే ఈ ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుంది. ఎందుకు నాశనం అవుతుంది అని అంటే ప్రియులరా, మనిషి ద్వారా కలిగిన కాలుష్యం వలన కాదు. ఎందుకు జరుగుతుందో చూడండి. ఇప్పుడు చదువుకొని ముగించుకున్న అందరూ కూడా ఆ మాట చదువుకున్నారు చూడండి. తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయాన్ని తెరిచి అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము, రెండో పత్రిక 1వ అధ్యాయాన్ని తెరిచి దేవుడు ఎందుకు ఈ సృష్టిని నాశనం చేస్తాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు ఈ ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుందో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 6, 8 కలిపి ఉన్నాయి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ప్రియులరా, ఆయన అగ్ని జ్వాలలో రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమై ఈ ప్రకృతిని అంతా కూడా ఏం చేస్తాడో చూడండి. ఇప్పుడు తర్వాత మాట, దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రియులరా, ఎందుకు నాశనం చేస్తాడు ఈ ప్రకృతిని అంటే ప్రియులరా, శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా మనిషి చేసిన కాలుష్యాన్ని బట్టి కాదు, కానీ 2 కారణాలు చెప్తున్నాడు అక్కడ. ఎందుకు అనంటే చూడండి, ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, ఎవరైతే దేవుణ్ణి ఎరగలేదో, ఎవరైతే దేవుణ్ణి ఎరగని వారిగా బ్రతుకుతున్నారో, ఆ తర్వాత మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన అంటే
దేవుణ్ణి ఎరగకుండా సువార్తకు లోబడకుండా ఎవరైతే ఉంటున్నారో వారి కోసం రెండోసారి వచ్చినప్పుడు ఈ అగ్ని చేత ఈ ప్రకృతి అంతా కూడా కాల్చేస్తాడు. ఈ విశ్వాన్ని నాశనం చేస్తాడు అగ్ని గంధకముల చేత. అగ్ని కొరకు నిలువ చేయబడింది ఈ విశ్వం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనకు అందరికీ తెలిసిన మాట ప్రియులరా, ఈ ప్రకృతి అంతా కూడా అగ్ని కోసం నిలువ చేయబడిందట. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు దేనికోసం అగ్ని కొరకు నిలువ చేయబడిందట. ప్రియులరా, నిజంగా ఈ ప్రకృతి నాశనం అన్నది, ఈ ప్రకృతి నాశనం ఎలా కాబోతుందని అంటే అగ్ని చేత అవుతుంది, కానీ మరల జలాల ద్వారా దేవుడు నాశనం చేయడు. అంటే శాస్త్రవేత్తలకు ఈ విషయాలు ఏవీ తెలియవు, ఈ విషయాలు తెలుసుకోలేరు వాళ్ళు. అందుకే ప్రియులరా, బైబిల్ను కలిగిన క్రైస్తవులంగా మనం ఏం చేయాలంటే దేవుని ఎరిగిన వారంగా, ఫస్ట్ దేవుని ఎరిగిన వాళ్ళంగా ఉంటాం. ఆ తర్వాత యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వాళ్ళంగా, యేసుక్రీస్తు సువార్త విని లోబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళంగా ఉంటూ ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకొని ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో అలాంటి వారికి మనమే బుద్ధి చెప్పాలి. అలాంటి వారికి దేవుని గురించి, దేవుడే సృష్టికర్త, దేవుడే ఈ ప్రపంచాన్ని చేశాడు, ఆయన కోసం మనం బ్రతకాలి, అలా బ్రతకకపోతే భయంకరమైన ప్రమాదం ఉందని తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. ప్రియులరా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఇలా దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని ఎవరైతే మన విరోధులు ఉన్నారో వారిని ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని అనేకులకు ప్రకటించాలి, అనేకులకు తెలియజేయాలి. ముందు అసలు మనం ఆయన వాక్యానికి విధేయత చూపుతున్నామా? ఆయన సువార్తకు, క్రీస్తు సువార్తకు లోబడుతున్నామా? ఇంకా లోబడకుండా ఎవరైనా ఉంటే ప్రియులరా, ఇంకా క్రీస్తు సువార్తకు లోబడి హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఇంకా దేవునికి హృదయాన్ని సమర్పించకుండా ఉంటే ప్రేమైన వారలారా, ఇంకెప్పుడు మనం దేవుని గురించి ప్రకటిస్తాం? అందుకే మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సువార్తకు లోబడి ఆయనకు మన హృదయాన్ని సమర్పించి మన హృదయాలలో ఆయన వాక్యాన్ని చేర్చుకొని బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దేవుని కోసం వాక్యాన్ని నేర్చుకొని ప్రకటించాలి. కాబట్టి అలా మనం అందరం కూడా ఆయనకు మన హృదయాన్ని సమర్పించామా లేదా అని ప్రశ్నించుకొని, ఇప్పటికి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఆయన సువార్తకు లోబడకుండా ఉంటే ప్రియులరా, అది చాలా ప్రమాదంగా మారుతుంది. ఆయన సువార్తకు లోబడదాం. ఆయన వాక్యాన్ని విని వెంటనే వాక్యాన్ని విని బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది అప్పుడు దేవుని గురించి మరింతగా దేవుని పనిలో ముందుకు సాగుతూ అనేకులకు, విరోధులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సాధనాలుగా మనం అందరం కూడా నిలబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మరి ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం అందరం కూడా దేవుడు చేసిన ఈ ప్రకృతి నిజంగా మన కోసమే, ఆ తండ్రి అయిన దేవుడు మన కోసమే చేశాడు. ఈ సృష్టి నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు అని గ్రహించి ఆయన వాక్యానికి మన హృదయాలను సమర్పించి సువార్తకు లోబడిన వాళ్ళంగా ఉంటూ బాప్తిసం తీసుకున్న వాళ్ళంగా మనమందరం కూడా ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటించే సాధనాలుగా ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉండగా నిర్లక్ష్యం చేయకుండా బాప్తిసం తీసుకొని వారు త్వరగా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఆయన వాక్యాన్ని పెడచెవిన పెడుతూ ఆయన వాక్య ప్రకారం బ్రతకని వాళ్ళు ఈ మాటలు విని మన జీవితాలను సరిచేసుకొని దేవుని కోసం పరిశుద్ధులంగా బ్రతకాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. లేకపోతే యుగ యుగాలు కాలిపోయే ఆరని అగ్నిలోనికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రియులారా,
అలా మన ఆత్మ వెళ్ళిపోకుండా దేవునితో ఉండటానికి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటలకు విధేయత చూపే వాళ్ళంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన ప్రియులు కనకరాజన్న గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవులకు వచ్చి ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి తల వంచి నమస్కరిస్తున్నాం. కంటే పరిశుద్ధుడా, నీతివంతుడా, మరొకసారి మీ పాదాల వద్ద కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కూడా తల వంచి నమస్కరిస్తున్నాం. ప్రభావ, మీ యొక్క గొప్పతనం, మీ యొక్క సంకల్పం నేను ప్రసంగం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి తల వంచి నమస్కరిస్తున్నాం. నిజంగా ఈ ప్రపంచంలో మేధావులైన వారు, శాస్త్రవేత్తలైన వాళ్ళు ఒక్కసారి నోరెత్తి దేవుడి సృష్టి చేశాడని మాట చెప్పి ఉంటే ఈ విధంగా ఈనాడు మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కన్నతండ్రి వాళ్ళు స్వార్థం కోసం, వాళ్ళ కీర్తి ప్రతిష్ట కోసం వాళ్ళు తాపత్రయపడి వాక్యాన్ని మెరుగుపరిచి వాళ్ళ గొప్పతనం కోసం తక్కువ చేసినటువంటి పొరపాటు వల్ల సాతాను యొక్క పూర్తి వల్ల ఇంత పని జరిగిందని వాక్యం ద్వారా మేము తెలుసుకున్న విధానాన్ని బట్టి తల నుంచి నమస్కరిస్తున్నాం కన్న తండ్రి. కానీ అది ఏమాత్రం తక్కువ కాకుండా మీ యొక్క గొప్పతనాన్ని ఇప్పటి వరకు మీ ఉనికిని చాటుకోవడానికి, చెప్పడానికి ఎంతో అల్పమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు కన్న తండ్రి మీకు తల నుంచి నమస్కరిస్తున్నాం. వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు నీకు లోబడి ఈ లోక రాజ్యంలోంచి వేరై ఈ రాజ్య సంబంధాలుగా జీవించటకు సహాయం చేయమని, విన్న వాక్యాన్ని విని వినడం గొప్పతనం కదా కానీ వాటి ప్రకారం నడుచుకునేటప్పుడు నాకు సహాయం దయచేయమని, నీ కృప ఉంటేనే కానీ అది సాధ్యం కాదని, మంచి నేలలో పడిన విత్తనాలుగా మేమందరం కనీసం మా ఆత్మను మేము రక్షించుకుంటూ, మా కుటుంబంలోని వాళ్ళని రక్షించుకుంటూ ఉండగలటకు సహాయం చేయమని, మమ్మల్ని ప్రేరేపించమని మా ప్రభును మా రక్షణ యేసుస్వామి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.